కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ ప్రత్యేకంగా పిల్లల పరిచర్య మీద శ్రద్ధ కలిగినటువంటి పరిచర్య ఇది. పిల్లల కొరకు ఒక సచిత్ర ద్విమాస పత్రిక వెలువడుతుంది. ఆ పత్రిక పేరు నెలవంక. 2 నెలలకు ఒకసారి వెలువడుతుంటుంది. దానికి మీలో ఎవరైనా మంచి కథలు సృజనాత్మకతతో రాయగలిగిన వారుంటే రాసి పంపచ్చు. అదే సమయాన్న చక్కటి చిత్రాలు వేయగలిగిన వారు, కథకు సరైన చిత్రాలు వేయగలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు వేసినటువంటి చిత్రాలను దయచేసి మీరు మాకు పంపండి. వాటిని చూసి మేమే మిమ్మల్ని సంప్రదిస్తాం. మీరు వేసిన ఆ చిత్రాలకు తగిన రుసుము కూడా చెల్లించబడుతుంది. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఇకపోతే పిల్లల కొరకు తెలుగు విబిఎస్ ఎలిషా పాఠశాల అనే ఒక సదుద్దేశం ఉంది. 3 సంవత్సరాల కొరకు 18 పాఠ్యపుస్తకాలు, అలాగే వాటిని పిల్లలు అభ్యాసం చేయడం కోసం వర్క్ బుక్స్ కూడా తయారు చేయబడే కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఆ సిలబస్ను వాడుతున్నారు. పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పరిచర్య గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మిమ్మను వేడుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిత్య నివాసివి అయిన మీ పాదాల సమీపానికి మరోసారి ఈ వాక్యంతో వస్తున్నాం. ఈ వాక్యం మీద మీ వెలుగు ప్రకాశింపచేసి మీ ఆత్మ యొక్క వెలుగులో వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయపడండి నాయన. వాక్యాన్ని స్పష్టంగా చూడడానికి విశ్వాసపు నేత్రాలనివ్వండి. వింటున్న మా ప్రియుల కొరకు ఈ వాక్యాన్ని చెప్పడానికి నీ దాసుని బలపరచండి. అంతరంగాలకు ఆదరణ కలుగు చేయగలిగిన మీ హస్తాలకే మరోసారి మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం లూకాసు వార్తలో 2 రుణస్థులున్నారని, 2 కుమారులున్నారని, 2 దొంగలున్నారని, 2 మనుషులున్నారు అనేటువంటి మాటల్ని వరుసగా చూస్తూ వస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఇది 2వదిగా చెప్పుకుంటున్నాం. అందులో 2వ భాగం ఇది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అది చదువుకున్నాం. గత వారం మనం ఈ వచనాన్ని కొంతమేర చూసాం. 2 కుమారులు ప్రభు దృష్టిలో ఎవరో చూసాం. చిన్న కుమారుడెవరో పెద్ద కుమారుడెవరో కూడా చూసాం. ఈ చిన్న కుమారుడు ఎందుకు దూరం అయ్యాడో కూడా చెప్పుకున్నాం. అదే సమయంలో తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో మన అంతరంగానికి ఎలాంటి వేదన కలుగుతుందో కూడా చెప్పుకోవడం జరిగింది. వాస్తవం అండి. పిల్లలు మన మాట వినకపోవడం ఒక ఎత్తైతే, పిల్లలు దేవునికి దూరం అవడం అది మరో ఎత్తు. మొదటిది మన
అధికారం మీద తిరుగుబాటైతే రెండవది దైవాధికారం మీద తిరుగుబాటు. ఈ రెండంతలు చేసినటువంటి ఏ పిల్లలైనా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూస్తే ఏ తల్లిదండ్రులకైనా దుఃఖం, బాధ, కలకమానం ఖచ్చితంగా కలుగుతాయి. అలాంటి సమయాన మనం ఏం చేయగలం? మన వల్ల ఏమవుతుంది? మనం ఏ పాటి వాళ్ళం? వాళ్ళు మాకన్నీ తెలుసు అనుకుంటారు, మాకెవడూ చెప్పక్కర్లేదు అనుకుంటారు, మా ఇష్టం. ఇదేగా వాళ్ళ ఉద్దేశం, నా ఇష్టం. వారికి తెలిసిన ప్రపంచం ఎంత, వారి అనుభవ జ్ఞానం ఎంత, వారు ఎరిగినదెంత మీ వయసులో సగం కూడా ఉండదు వాళ్ళకి. కానీ కన్న ప్రేమ చొప్పున వాళ్ళని సహిస్తూ ఉండేటువంటి తల్లిదండ్రులు వారు దూరం అయిపోతున్నప్పుడు ఎంతగా వేదన చెందుతారో చెప్పడానికి వీలు కాదు. అయితే అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, నీకు వారినిచ్చింది దేవుడు. వారు నీ పిల్లలు అని నువ్వు అనుకుంటున్నావే, నీ చేతులకు రాకమునుపే సృజించబడిన ఆత్మలుగా అవి దేవుని హస్తాల దగ్గర ఉన్నాయి. ఆ ఆత్మలకు రక్తమాంసాలు గర్భంలో పొదిగి మీ చేతులకు ఆయన ఇచ్చాడు. మొదట ఉన్నది దేవుడు, వారితో రెండవదిగా నువ్వు. నీకంటే వాళ్ళ భవిష్యత్ దేవునికే ముఖ్యం. దేవుడే సమస్తాన్ని సరిచేయగలిగిన శక్తిమంతుడు. ఆయన సమస్తమును బాగుగా చేసినవాడు అన్న మాట ఆ లేఖనం వాస్తవం కదా. ఆయన సంచల మనస్తత్వం కలిగిన వాడిని గుణపరిచేవాడని లేఖనం రాసింది కదా. ఆయన ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాడని లేఖనం ఉంది కదా. నీ పిల్లలందరూ యెహోవా ఉపదేశాన్ని పొందుతారు అనే వాగ్దానాలు ఉన్నాయి కదా. అందుచేత మన భారాన్ని ఆయన మీద మోపడం, మన చింత యావత్తు ఆయన మీద వేయడం మనం చేయాలి. అలా కాకుండా వారిని, వారు చేస్తున్న పనులను, వారి ప్రవర్తనను పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులుగా మీలో మీకు మీరే చిత్రహింసలు పాలవద్దని చేతులు జోడించి మనవి చేస్తున్నాను. పిల్లల్ని దేవుని చేతికి అప్పగించండి. వారిని సరిచేయగలిగిన వాడు ఆయన. ఇక్కడికి వద్దాం. ఆ చిన్న కొడుకు నాన్న మీద తిరగబడ్డాడు. నాన్న ఇద్దరు అన్నదమ్ములకు ఆస్తి పంచేశాడు. ఈ చిన్న కొడుకు ధనాశ చొప్పున, శరీరాశ చొప్పున దూర ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంట మిగిలిందెవరు? తండ్రి, పెద్ద కొడుకు పనివారేలాగా ఉన్నారు. ఇప్పుడు ఆస్తిలో పంచేయబడిన పెద్ద కొడుకు అది తండ్రిదిగానే భావిస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు తాము నీతిమంతులం అనుకుంటున్నా ఇదంతా దేవుని కొరకే అనుకుంటున్నారు. వాళ్ళు ఇదంతా దేవుని కోసం మేము చేస్తున్నాం. ఇప్పుడు దేవుని స్థానంలో తల్లిదండ్రులంగా మనం కాదు, దేవుడే వారిని సరిచేయాలి, వారిని బాగు చేయాలి, వారు మనోనేత్రాలను తెరవాలి. మంచిది. ఈ పెద్ద కొడుకు ఇది తండ్రిదిగానే భావిస్తున్నవాడు చూడండి ఏం చేశాడో. 29వ వచనం ఇలా అన్నాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెప్పుడూ మీరలేదే అన్నాడు. అతని యొక్క నైతిక జీవితాన్ని గురించి, కట్టుబాట్లను గురించి మాట్లాడుతున్నాడు.
తండ్రి గౌరవానికి కొంచెం కూడా భంగం వాటిల్లకుండా, తండ్రి పరిచర్యలో కొద్దిగానైనా లోటు రాకుండా, తండ్రి చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేరుస్తూ ఈ పెద్ద కొడుకు నేనున్నాను అని తనకు తానుగా సాక్ష్యం చెప్తున్నాడు. తండ్రి కూడా దాన్ని అంగీకరించాడు. వాస్తవమే. శాస్త్రి తన మంచి ధననిధిలో నుండి వాక్యం అనేటువంటి ధనాన్ని పంచుతాడు. పరిసేయుడు కూడా ఆ వాక్యం ఎలా నీతిని బోధిస్తుందో ఆ నీతిని తన వ్యక్తిగత జీవితంలో చూపిస్తాడు. నేటి దినాల్లో పరిసేయులు అంటే మనకు ఒక రకమైన జుగుప్స వచ్చింది, కానీ ఆనాడు పరిసేయులలో నీతిగా బ్రతికిన వారు ఉన్నారు. వారి యొక్క ప్రతిష్టది, వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు. 12 గోత్రాల్లో కూడా వాక్యం బోధించడం కోసం, జీవించడం కోసం, నీతిగా జీవించడం కోసం ఏర్పరచుకున్నవారు వాళ్ళు. ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇలా వారు నమ్మకంగానే ఉన్నారు, అనుమానం ఏం లేదు, ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞనెప్పుడూ మేరలేదే అన్నాడు. అంటే పెద్ద కొడుకులుగా ఉన్నవారికి ఒక అతిశయం ఉంది. నేను నా తండ్రిని సేవిస్తున్నాను, నేనెన్నడూ ఆయన ఆజ్ఞను మేరలేదు, మా నాన్న ఏం చెప్తే దానికి లోపడతానో. ఇది పెద్ద కొడుకు యొక్క మనస్తత్వం. ఇలాంటి కొడుకుల్ని మనం బంగారంలాగా చూస్తాం. నా కొడుకు బంగారం అండి అంటాం. అవును కదూ. అందుకనే 10 వెండి నాణ్యాలు ఉన్నాయి అన్నమాట. అయితే అక్కడ కూడా నాణ్యం ఆ స్త్రీ చేతిలో నుంచి జారిపోయినట్టు ఇప్పుడు ఈ పెద్ద కొడుకు విషయంలో ఈ తండ్రి ఓ తల్లి వలె ప్రవర్తిస్తున్నాడు ఆయన. అందుకనే దేవునికున్న నామధేయాల్లో ఎల్షడై అనేటువంటి ఓ నామధేయం. దాని అర్థం ఏమిటంటే తల్లి హృదయం కలిగిన తండ్రి అని. తల్లి హృదయం కలిగిన తండ్రి, ఏ ఫాదర్ హ్యావింగ్ మదర్స్ బ్రెస్ట్, అది దాని అర్థం. అదే హృదయంతో ఆ పెద్ద కొడుకుని చూస్తున్నాడు ఆయన. అంతగా చూస్తున్నా ఆ పెద్ద కొడుకు అంతరంగం లోపల నాణ్యం జారిపోయి ఎలా వెళ్ళిపోయిందో అదే రీతిగా ఈ పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నట్టు, దేవుని ఆలయం పట్టించుకుంటున్నట్టు, ధర్మక్షేత్రంలోనే నివసిస్తున్నట్టు ఉన్నా అతడు కూడా ఎలాగూ జారిపోయాడో, జారిపోవడం ఎలా సంభవించిందో తన మాటల్లోనే మీరు చూడండి. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు అతడి మనసు ఎక్కడుంది? తండ్రిని సేవించటంలో, తండ్రికి విధేయత చూపించటంలో, తండ్రి ఆజ్ఞలను పాటించటంలో అతడు సర్వత్రా ఉన్నాడు. కానీ అతని మనసంతా ఇంటి వెలుపల ఉన్న స్నేహితుల దగ్గరే ఉంది, స్నేహితుల వద్దే ఉంది. ఆ స్నేహితులతో సంతోషించాలనే మనసే ఉంది. ఆస్తి ఇచ్చేశాడు నాన్న చిన్న కొడుక్కి, నాకు ఎప్పుడైనా ఒక గొర్రెపిల్లని ఇస్తాడేమో, దాన్ని తీసుకుని వెళ్ళి నా స్నేహితులతో దాన్ని వండి వారితో కలిసి భుజించి సంతోషించాలి అనే తపన ఇంటిలో ఉన్న మనసు మాత్రం వెలుపలే ఉంది, మనసు వెలుపలే ఉంది. చాలామంది మంచి కొడుకులుగా కనిపిస్తున్న వారి మనస్సుల్లో తెలియకుండానే లోకం మీద మమకారం ఉండడం. నేను చాలా చిన్నవానిగా ఉన్నప్పుడు మా నాన్న జ్ఞానం కలిగినవాడు. ఆయనే ఇలా అన్నాడు, నా కొడుకు
నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగడండి మావాడు. అంతేకాదు, నేను ఏ బట్టలు కొనుక్కొచ్చి ఇస్తే అది కట్టుకుంటాడు అంతవరకే. నాకు అవి లేవేమిటి అని ఎప్పుడూ ఆలోచించడు నా కొడుకు అన్నాడు. ఆయన మరి నా మైండ్ని ట్యూన్ చేయడానికి అన్నాడో, నిజంగానే నేను అలాంటి వాడినని ఆయన నమ్మాడో నాకైతే తెలీదు. ఆయన అప్పట్లో బిన్నీ అనే కంపెనీ ఉండేది. ఆ బిన్నీ నిక్కరు, ఆ బిన్నీ చొక్కా తెచ్చేవాడు. అవి కాస్త ముతగ్గా ఉంటాయి, మన్నికుంటుంది. అవి వేసుకుని నేను వెళ్తున్నప్పుడు మంచి బట్టలు, సారాలు వేసుకున్న బట్టలు, గళ్ళర్ షర్ట్స్, మంచి నిక్కర్లు వేసుకుని వెళ్తున్న వాళ్ళు కనపడేవాళ్ళు. నాకు కూడా అవి కావాలనిపించేవి. కానీ మా నాన్న నేను అడగనన్నాడు కదా. నా కొడుకు నాకు అది కావాలి ఇది కావాలని అన్నాడు, అడగడు. నేను ఏది కొంటే అదే అన్నాడు కదా అని నాన్న మాటకు కట్టుబడి ఉన్నట్టు ఉన్నాను, అలాగే ఉన్నాను. కానీ మనసులో మాత్రం వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. పెద్ద కొడుకు యొక్క మనస్తత్వం ఇది. వాస్తవానికి తప్పిపోయిన వారు గొర్రెల వంటి వారైతే, జారిపోయిన వారు నాణ్యాల వంటివారు. ఈ నాణ్యాల వంటి వారిలో మరో లోపం కూడా ఉంది. మనసు వెలుపల స్నేహితులతో సంతోషించాలి అనే ఓ అభిలాష మాత్రమే కాకుండా, ఈ పెద్ద కొడుకులుగా చలామణి అవుతున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రుల్లో మరో విషయం కూడా ఉంది. అదేమిటో చూడండి. 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. అక్కడే కనపడుతున్నాడు భోజన బల్ల దగ్గర తమ్ముడు. కొత్త బట్టలు కట్టుకున్నాడు, కొత్త చెప్పులు తొడుక్కున్నాడు, నానపెట్టిన ఉంగరం పెట్టుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలతో కూర్చుని ఉన్నాడు. సరిగ్గా అతని వంక చూసి, వీడు నీ ఆస్తంతా వేషలతో తినేశాడు అన్నాడు. తిరిగి వచ్చేవారిని గాయపరిచే మనస్తత్వం ఈ పెద్ద కుమారుడి. అతడు వెళ్ళిపోయి ఏమేం చేస్తున్నాడో ఆ సమాచారం అంతా సేకరించే మనస్తత్వం. వాడు ఏం చేస్తున్నాడు, అతని కార్యకలాపాలు ఏమిటో, అతడు ఏ రీతిగా పాడు చేసుకుంటున్నాడు, ఎంత చెడిపోతున్నాడు, ఈ సమాచారం అంతా సంపాదిస్తున్నాడు. అంటే వాక్యాన్ని బోధిస్తున్నామని, నీతిగా జీవిస్తున్నామని అనుకునే వాళ్ళున్నా, వాళ్ళు చేస్తున్న పాపం క్రియాత్మకమైందైనా దాని యొక్క సేకరణ, దాని సమాచారం ఇతని మనసులో నిలిచే ఉంది. వెలుపలకు వెళ్ళి స్నేహితులతో సంతోషించాలి అనే ఆ ఆలోచన వద్ద అది సామాన్యంగా కనిపిస్తున్నా ఎంతో కొంత దానికి చెందినటువంటి శారీరక తృప్తి పొందాలి అనే తలంపు ఈ పెద్ద కొడుకులో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ తన తమ్ముని మీద ప్రేమకు బదులు ద్వేషం ఉండడం, నష్టపోయి తిరిగి వస్తున్న తమ్ముడిని చూసి దుఃఖపడవలసిన వాడు. విచారం ఏమిటంటే, దెబ్బ తగిలి నడవలేక నడుస్తూ కాలు వసిలిపోయి నడక సరిగా కుదరక కుంటుతూ నడిచి వస్తున్న తమ్మును చూసిన ఏశావు అంతరంగం కఠినమైంది నీరుగా మారిపోయి ఆ తమ్ముడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే, ఈ పెద్ద కొడుకు మాత్రం
తిరిగి వచ్చిన తన తమ్ముడిని చూసి, వేశ్యలతో తినివేసిన వీడు రాగానే ఇంత విందు చేస్తావా నువ్వు అని తండ్రిని ప్రశ్నించినటువంటి వాడుగా మిగిలిపోయాడు. చాలామంది మన ఇళ్లలోనే తమకు తాము నీతిమంతులు అనుకొని తమ తోడబుట్టిన వారిలో లోపాలను చూస్తూ వారిని తక్కువ చేస్తూ వారిని ప్రేమిస్తున్న తండ్రిని ప్రశ్నించేవారుగా ఉండడం నేటికి జరుగుతున్న చరిత్రే కదా. కానీ దేవుడు వారిద్దరిని కుమారులుగా చూస్తున్నాడు, వారిద్దరిని ప్రేమిస్తున్నాడు సమానంగా, వారిద్దరిని రక్షించాలనే దాని తపన, వారిద్దరూ తనతో శ్రేష్టమైన సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతకు మించి ఆయన ఏం కోరుకున్నాడు? తనకున్న సమస్తాన్ని మనకిచ్చేశాడు. ఏది దాచుకున్నాడు తన కోసం? దేవుడు తన కోసం దాచుకున్నది ఏమిటో చూపిస్తారా? సృజించిన సమస్తాన్ని మనకిచ్చాడు. పరలోకాన్ని మనకివ్వడానికి ఇష్టపడ్డాడు. తాను ధరించిన శరీర ఆ రక్తమాంసాలను సిలువలో బలిగా అర్పించాడు. మనందరి నిమిత్తం తన రక్తాన్ని చిందించాడు. క్రూరమైన చావు అది. దాన్ని అనుభవించాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు పునరుద్ధానుడుగా సజీవుడుగా ఉన్నవాడు ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. పిలిచాడు. వచ్చిన చిన్న కొడుకుని చేర్చుకున్నాడు. పెద్ద కొడుకుని చేర్చుకోవడానికి గుమ్మం దగ్గరికి వచ్చాడు. బ్రతిమలాడుతున్నాడు. భౌతిక సంబంధమైన తండ్రిగా ఒక్కసారి నీ పిల్లల వంక చూసి, ఈ కార్యం నేనైతే చేయలేను, దేవా నువ్వే చేయగలవు, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని మనకు మనం ఆ పిల్లల్ని దేవుని చేతికి అప్పగిద్దాం. తప్పకుండా ప్రభువు వారిని రక్షిస్తారు. వారు కూడా రేపు నిత్యత్వంలో మీతో కూడా కనపడాలి అని అంటే మొదటిగా మీరు మారుమనసు పొందాలి. ఆ తర్వాత వారి మారుమనసు కోసం మీరు ప్రార్థన చేయాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, కృపగలిగిన మీ హస్తాలకు, జాలిగలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మా సమయాన్ని మీ కృప చొప్పున మీరు వాక్యంలో నుంచి ఇచ్చినందుకే రుణస్థులమని చెప్తూ మా ప్రియుల పిల్లలను, మా ప్రియులను రక్షించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో
దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018 సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు